జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే ముఖ్యంగా మనకి ఈ ఏప్రిల్ మాసం 30వ తారీఖున అక్షయ తృతీయ ఉంది. ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనకి పుణ్య ఫలితం లభిస్తుంది చూద్దాం. అయితే మనకి 30వ తారీఖు ఎందుకు చెప్తున్నానంటే, అక్షయ తృతీయ అనేది మనకి 29వ తారీఖే మనకి తిథి అనేది వచ్చింది. కానీ సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉందో ఆ తిథికి చేసేది అక్షయ తృతీయ. అందుకని మనకి 29వ తారీఖు సాయంత్రం 4:20 వచ్చినటువంటి తిథి ఏదైతే ఉందో అది సూర్యోదయానికి లేదు కాబట్టి మనకి 30వ తారీఖు జరుపుకోవడం అనేది ఆనవాయితీ. అంటే ఈ సూర్యోదయానికి ఉన్నటువంటి తిథుల్లో చేసేటువంటి పండగల్లో ఒకటి అక్షయ తృతీయ. అందుకని ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ అని మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ మనం గోల్డ్ కొనవలసినటువంటి సమయం ఉదయం 9:40 నుంచి 1:20 లోపున మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ముఖ్యంగా అందులో కూడా మీకు ఇంకా సమయం కావాలంటే కనుక 9:40 నుంచి 11:21 వరకు కూడా కొన్న వారికి అది శాశ్వతంగా ఉండి తరతరాలుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది గోల్డ్ కొనుక్కునే వారికి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అసలు ఈ అక్షయ తృతీయ ఎందుకు చేస్తారు? అసలు ఈ అక్షయ తృతీయకి కారణం ఏంటి తెలుసుకుంటే కనుక, ఈ అక్షయ తృతీయానికి ముఖ్యంగా నమ్మకమైనటువంటి విషయం ఏంటంటే, మనకి పురాణ కాలంలో తీసుకున్నట్టయితే దక్షిణాదిన కొన్ని దేశాలు ఉండేవి, అంటే రాజ్యాలు అంటారు. ఆ రాజ్యాలు ఉండేవి. ఈరోజు కూడా మనం చూసినట్టయితే కనుక కొన్ని ఆలయాల్లో సంపద అలానే ఉండిపోతుంది. అయితే దానికి అంతటికి కారణం ఏంటంటే చిన్న కథ ఉంటుంది. కొన్ని రాజ్యాల్లో లోతట్టు ఉన్నటువంటి రాజ్యాలు కొన్ని ఉండేవి. అంటే వారికి ఆదాయ వనరు లేనటువంటి రాజ్యాల వారు ఆదాయం ఎక్కువ ఉండేటువంటి రాజ్యాల మీద వారు దండయాత్ర చేస్తారు. ఆ దండయాత్ర చేసినప్పుడు ఒక రాజ్యం చాలా పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో సంపదలు చాలా ఎక్కువ ఉంటాయి, వనరులు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి రాజ్యానికి దండెత్తడానికి వచ్చినప్పుడు ఈ సంపద గల రాజ్యం రాజు గమనించి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా తీసుకుపోయి అండర్ గ్రౌండ్లోను, కొండల సట్టుల్లోనూ, లేకపోతే ఆలయాలు వారు ఎవరు వచ్చినా కనిపెట్టకుండా ఉన్నటువంటి ఆలయాల్లోనూ పెట్టి భద్రపరిచారు. ఆ భద్రపరిచయం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని నిరూపించడానికి చేసినటువంటి క్రియ. ఆ రాజ్యంలో దండెట్టడానికి వచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని చూడగానే భోగభాగ్యాలు ఏం లేకుండా ఎండిపోయినటువంటి ప్రదేశం ఉంది, ఈ రాజ్యంలో దండెట్టడం ద్వారా మనకు వచ్చి ఒరిగేది ఏం లేదని వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఆ తర్వాత ఆ రాజ్యం మిగులుతుంది, ఆ రాజ్యంలో సంపద మిగులుతుంది. కాబట్టి ఆ రాజ్య సంపదను మిగిల్చుకున్నది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ అక్షయ తృతీయ అనేది మనకి కాలక్రమేణా కూడా ఏదైతే విలువన్నటువంటి వస్తువులు కొంటామో ఆ విలువన్నటువంటి వస్తువులు కొనడం ద్వారా అక్షయ తృతీయ రోజు కొనడం ద్వారా అది కలకాలము విరజిల్లుతుంది అని చెప్పేసని ఉన్నది. ఇంకొకటి విషయం, ఎవరైనా సరే ఇంట్లో కాలం చేసినటువంటి వారు ఉంటే కనుక వారికి స్వర్గలోక దర్శనం అయ్యేటువంటి విధానం కూడా ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే ఉన్నది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ముక్కోటి దేవతలకు కూడా ఒక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వచ్చేసి అక్కడ ప్రచారకర్తలుగా మీటింగ్లు, అక్కడ అంటే మనకి ఇప్పుడు మీటింగ్లు అంటారు కదా, అలానే ఈ విష్ణుమూర్తి దగ్గర అందరూ వేడుకుంటారు. అందరూ మరణించినటువంటి ఆత్మలని మా చుట్టూతో ఉన్నాయి, వాటికి ఏదన్నా ప్రత్యామ్నాయం చేయండి అని చెప్పేసి వేడుకున్నప్పుడు ఈ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరు ఎవరైతే మిగిలి ఉన్నారో వారంతా కూడా స్వర్గలోక దర్శనం చేస్తారు అని చెప్పేసి ఒక ప్రాసిద్ధి ఉంది. ఇది కూడా అక్షయ తృతీయ రోజునే. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి గాంధీ జయంతి రోజున ఆగస్టు 15 రోజున జైల్లో ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెడతారు కొంతమందిని, అలానే ఆత్మలుగా తిరిగేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఆ సంవత్సర కాలంలో మరణించిన వారికి వారి పెద్దలు కానీ పిల్లలు కానీ ఏదైనా వారికి చేయనటువంటి కార్యక్రమాలకు ఉంటే కూడా ఈ స్వామివారు వారికి ఒక అవకాశం ఇచ్చేసి స్వర్గలోక దర్శనానికి అనేది మార్గం చూపించేది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. అక్షయ తృతీయ రోజు నిన్నున్నాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఈ అక్షయ తృతీయకి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే వాల్యూస్, ఏదైతే విలువ ఉన్నటువంటి వస్తువులు కొనడంతో మనకి తరతరాలుగా ఉంటాయి అనే నమ్మకంతో కొంటాం కదా. అయితే ఇప్పుడు కోల్పోయినటువంటివి చాలా ఉన్నాయి. అవి ఏంటి? బంధాలు, బాంధవ్యాలు, వాల్యూస్, రిలేషన్షిప్స్, అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యన బాంధవ్యం తగ్గిన వారు, పెద్దల నుంచి పిల్లలు, పిల్లల నుంచి పెద్దలు గౌరవ మర్యాద లేనివారు, మాట వినని వారు, చెడు వ్యసనాలు ఉన్నవారు, ఇలాంటి వారికి మనం చాలా చూస్తూ ఉన్నాం. ఉమ్మడి కుటుంబాలుగా ఉండే చీలికలకు పడేసి చిన్న చిన్న ఫ్యామిలీస్గా ఉండడం,
ఎవరికి వారికి బిజీ లైఫ్ ఉండటం, ఒకరి మీద ఒకరి గౌరవం లేకపోవటం, మర్యాద లేకపోవటం, అమర్యాదగా ఉండటం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటికీ స్వస్తి పలికి ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీతో ఉండటం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, అలానే సంపద అంటే మనకుండేటువంటి వాల్యూస్, మనం సంపాదించుకునేటువంటి చుట్టాలు, మనం సంపాదించుకునేటువంటి రిలేషన్షిప్, అలానే భార్యాభర్తలు, పిల్లలు, పెద్దలు, ఉమ్మడి కుటుంబంగా ఉండడం, ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజు చేస్తే కలకాలం విరజిల్లుతుంది. 7 తరాల పాటు ఉంటారు. ఈ రోజున తగ్గింది ఏంటంటే మర్యాదలు, అలానే అభిమానాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ కూడా దూరమైనం. కాకపోతే ఇవన్నీ కూడా పెంచుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున ఇవన్నీ పెంచుకుంటే కనుక ఖచ్చితంగా కలకాలం అలాగా ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళు కొనండి. కాకపోతే ఇవన్నీ కూడా పెంచుకోండి. ఖచ్చితంగా అవన్నీ కూడా విరజిల్లుతాయి తరతరాల పాటు. ఇవన్నీ కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి ఆ రోజు మాత్రం ఉమ్మడి కుటుంబంగా ఉండి ఒకే దగ్గర భోజనం చేస్తే కనుక కలకాలం బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. మరొకటి, ఆ రోజు చేసేటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు ఇవన్నీ కూడా మీకు స్తోమత కొంది చేయించుకోండి. ఏ అమ్మవారైనా ఏ వారి ఆలయంలోనైనా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు చేసేటువంటి ఏదైతే పూజ, మన నమస్కారం, ఆరాధన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వర్గలోక దర్శనం చేసేటువంటి ఆస్కారం ఉంది. మనం భూలోకం చేసేటువంటి పాపకార్యాలు, పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సమానత్వంతో పుణ్యకార్యాలకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మంచి కార్యక్రమాలు చేయండి. అందరూ కూడా మంచి అనిపించుకోండి. దాని ద్వారా మనం కలకాలం కూడా బాగా బ్రతికి ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో 30వ తారీఖు ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు. జై శ్రీమన్నారాయణ.